హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ లెర్నింగ్. సో ఈరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి టెక్నిక్ యూజ్ చేయాలి, ఏ స్ట్రాటజీ ఫాలో అవుతే మనం ఈజీగా గవర్నమెంట్ జాబ్ కానీ లేదంటే ఏదైనా ప్రైవేట్ జాబ్ కానీ లేకపోతే ఏ జాబ్కు మనం ప్రిపేర్ అవుతున్నామో దాన్ని ఈజీగా క్రాక్ చేయగలగనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, మనం జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా వేరే వేరే అంటే మనకు తెలియకుండా మనం ఒక ఎగ్జామ్కి చాలా కష్టపడతాం. తీరా చూసేసరికి దాని కట్ ఆఫ్ అనేది చాలా హైగా ఉండొచ్చు, లేదా ఆ ఇయర్ మనకి పోస్టులు అనేవి తగ్గించవచ్చు. సో అదేవిధంగా సరైన టైంలో మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ రాకపోవచ్చు. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అసలు, అంతేకాకుండా మనం ప్రిపేర్ అయ్యే టైంలో ఒక గ్రూప్ స్టడీ బెటరా లేకపోతే సింగిల్గా ప్రిపేర్ అయితే బెటరా, అది కూడా తెలుసుకుందాం ఈరోజు. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, మన చిన్నప్పుడు ఒక స్టోరీ చదువుకునేవాళ్ళం. ఏంటి, ఒక హెయిర్ అండ్ టార్టాయిస్ రెండు ఉంటాయి, ఒకరోజు రన్నింగ్ రేస్ పెట్టుకుంటాయి. సో ఇంకా అవి రన్నింగ్ రేస్ పెట్టుకున్న తర్వాత ఆ రోజు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది లైన్ నుంచి హెయిర్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోయి ఒక చెట్టు కింద రెస్ట్ తీసుకుంటుంది అనమాట. ఎందుకని, టాటాయిస్ చూస్తే దరిదాపుల్లో కూడా లేదు. సో కాబట్టి మనం హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అనేసి అక్కడ ఒక స్లీప్ వేస్తుంది. కాసేపటి చూసేసరికి టార్టాయిస్ అనేది స్లోగా వెళ్తూ ఉంటుంది, బట్ స్టడీగా మెయింటైన్ చేసిద్ది అనమాట. అలా స్టడీగా వెళ్తూ లైన్ క్రాస్ చేసిద్ది అండ్ టార్టాయిస్ గెలిచిద్ది. సో ఇక్కడ మనం చూసుకుంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, సపోజ్ నేను సీజిఎల్ 2024 రాస్తున్నాను, సీజిఎల్ 2023 ఆల్రెడీ రాసుంటాను. నేను ప్రిలిమ్స్కి ఏమనుకుంటానంటే, సీజిఎల్ 2025 ప్రిలిమ్స్కి ఏమనుకుంటానంటే, పర్లేదులే, నాకు ఆల్రెడీ నేను ప్రిలిమ్స్ క్రాక్ చేశాను, మెయిన్స్లో కొద్దిలో కదా మిస్ అయిపోయింది, కాబట్టి ఇబ్బంది లేదులే, హాయిగా నేను కూర్చోవచ్చు, మెయిన్స్ వచ్చినప్పుడు చూసుకుందాంలే మళ్ళీ అనేసి చాలామంది అంటారు అన్నమాట. ఇది రాంగ్ పర్సెప్షన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ కూడా వీఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్ అనమాట. అంటే బిగినింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసినట్టు స్టార్ట్ చేయాలి. అప్పుడే ఈజీగా మనం ఏవైతే ప్రిపేర్ అయ్యామో అదంతా రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ స్టోరీలో చెప్పుకున్నట్టు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒక 3-4 ఇయర్స్ అయి ఉండొచ్చు. కానీ న్యూగా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారో, అంటే ఆ పర్టికులర్ ఇయర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారో వాళ్ళు మనల్ని క్రాచ్ చేసి వెళ్ళిపోతారు అనమాట. సో అలా వాళ్ళకంటే ముందుగా మనం జాబ్ కొట్టాలి. కాంపిటేటివ్నెస్ అనేది పక్కాగా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం ఆ కాంపిటేటివ్నెస్ ఎలా ఉండాలి అంటే స్ట్రాటజిక్గా ఉండాలి. అదర్వైజ్ మనం వెనకబడిపోతాం అనమాట. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ హెయిర్ అంటే కుందేలు అనేది ఆలోచిస్తాను అనమాట. ఎందుకు నేను లాస్ అయ్యాను, రన్నింగ్ రేస్లో నేను చాలా ఫాస్ట్గా వెళ్ళగలను కానీ ఎందుకు లాస్ అయ్యాను అని ఆలోచిస్తాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే, మళ్ళీ కాంపిటీషన్ పెట్టుకుందాం అనుకుంటే మళ్ళీ రన్నింగ్ రేస్ స్టార్ట్ చేస్తానమాట. ఈసారి ఏంటంటే కుందేలు అనేది ఎక్కడ ఆగకుండా తన పరుగు పందాన్ని కంప్లీట్ చేస్తాను అనమాట. అండ్ టాటాయిస్ చూస్తే చివరగా ఉండిపోద్ది, ఇంకా అంటే చాలా స్లోగా వాక్ చేస్తూ ఉంటుంది కదా. సో అలా మిడిల్లో ఎంత వచ్చి ఉండిపోతుంది, బట్ హెయిర్ కుందేలు అనేది కంప్లీట్గా రేసింగ్ గెలుస్తుంది అనమాట. సో దీనికి ఏం చెప్తామంటే, ఫాస్ట్ అండ్ కన్సిస్టెంట్ విల్ ఆల్వేస్ బీట్ ది స్లో అండ్ స్టడీ. ఇది పక్కాగా అనమాట. ఎందుకంటే మనం ఫాస్ట్గా ఉంటున్నాం, అట్ ద సేమ్ టైం కన్సిస్టెంట్గా ఉంటున్నాం. అలాంటప్పుడు ఏంటంటే, అంటే కొంతమంది చూస్తున్నాం మనం నేర్చుకునేటప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు ఏ చిన్న విషయానైనా. ఇంకొంతమంది ఏమో స్లో అండ్ స్టడీగా ఉంటారు. సో మనం ప్రిపరేషన్ లేట్గా స్టార్ట్ చేసినా కానీ ఫాస్ట్ అండ్ కన్సిస్టెంట్గా ఉంటే ఖచ్చితంగా మనం స్లో అండ్ స్టడీని బీట్ చేయగలం అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు టాటాయిస్ ఓడిపోయింది కదా, టాటాయిస్ అనేది ఆలోచిస్తుంది అనమాట, అసలు ఎందుకని నేను ఓడిపోయా, అంటే ఎక్కడ మనకి డ్రాబ్యాక్ అయింది అనేది ఆలోచించింది అనమాట. దీని కోర్ కాంపిటెన్సీ అనేది ఏంటి అనేది ఆలోచించింది. యాక్చువల్గా టాటాయిస్ కోర్ కాంపిటెన్సీ ఏంది, ఇట్ కెన్ మూవ్ ఇన్ వాటర్ అనమాట. బట్ కుందేలు ఆ వాటర్లో అలా మూవ్ కాలేదు. సో ఇది కనిపెట్టిద్ది అనమాట. ఇక్కడ ఏం చెప్తారంటే, ఫస్ట్ ఐడెంటిఫై యువర్ కోర్ కాంపిటెన్సీ. ఇక్కడ టాటాయిస్ అనేది తన కోర్ కాంపిటెన్సీ ఏంటో ఐడెంటిఫై చేసింది, మళ్ళీ రేస్కి రెడీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే, రేస్ పాత్ అనేది చేంజ్ అవుతుంది అనమాట.
అది రేస్ పాత్లో మధ్యలో ఒక చిన్న కొలను వచ్చే విధంగా చూసుకుంటుంది అనమాట. హెయిర్ వచ్చేసరికి ఆ కొలను దాటడానికి చాలా ఇబ్బంది పడుద్ది. బట్ టార్టాయిస్ అనేది ఆ కొలను ఈజీగా స్విమ్ చేసిద్ది అనమాట. టార్టాయిస్ గెలిచేసిద్ది నెక్స్ట్ రన్నింగ్ రేస్లో. ఇక్కడ చూసుకుంటే టార్టాయిస్ అనేది ఏంది, దాని కోర్ కాంపిటెన్సీ అని గుర్తించింది. అండ్ దెన్ చేంజ్ ద ప్లేయింగ్ ఫీల్డ్ టు సూట్ యువర్ కోర్ కాంపిటెన్సీ. మనం కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామందికి స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళకేమో మ్యాథ్స్లో బాగా స్ట్రాంగ్గా ఉంటారు. ఏ అనేవాడు మ్యాథ్స్లో స్ట్రాంగ్ అనుకుందాం. బి అనేవాడు ఏంటంటే అన్ని సబ్జెక్టులు ఒక మీడియం లెవెల్లో ఉన్నాయి. కానీ వీడు ఏ అనేవాడింది మ్యాథ్స్లో స్ట్రాంగ్, బట్ జీకేలో వీక్ అనమాట. ఇప్పుడు ఏంటంటే వీడు మిగిలిన జీకేని ఏ అనేవాడు జీకేని స్ట్రెంత్గా మార్చుకోకపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ మీడియం అయినా మార్చుకోవాలి. లేదు నాకు అది రాదు, ఆ సబ్జెక్ట్ అంతగా రాదు, ఆ సబ్జెక్ట్లో నేను ఎంత చదివినా నాకు మార్క్స్ తక్కువ వస్తాయి కాబట్టి ఆ సబ్జెక్ట్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేద్దాం, వదిలేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడే వీళ్ళందరూ పప్పులో కాలేస్తారనమాట, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే మనం అప్పుడు ఏం జరిగిద్దంటే నార్మల్ క్వశ్చన్స్ అంటే చాలా ఈజీగా అందరు చేసే క్వశ్చన్స్ ఇచ్చినా కానీ జీకే క్వశ్చన్స్ ఇస్తే వీడు ఏ అనేవాడు పెట్టలేడు. ఎందుకని వాడు ఏమనుకుంటాడంటే నేను చదవలేదు కాబట్టి నేను అటెంప్ట్ చేయను, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. అలా ఫాల్స్ కన్సెప్షన్లో ఉంటాడనమాట. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి, అట్లీస్ట్ వరస్ట్ కేసులో ఆ సబ్జెక్ట్ని స్ట్రెంగ్త్ పరంగా చూసుకుంటే మీడియం లెవెల్లో అయినా తెచ్చుకోవాలన్నమాట. అప్పుడే వీడు ఏ అనేవాడు ముందుకెళ్ళగలడు అనమాట. ఇది చాలామందికి వర్తిస్తుంది ఫ్రెండ్స్. నేను ప్రిపేర్ అయ్యే టైంలో చాలామందిని గమనించాను. ఎక్కువ వాళ్ళు మోస్ట్లీ ఏం చేస్తారంటే జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ అనేది వదిలేస్తూ ఉంటారనమాట. ఇంట్రా చదవచ్చు కదా అది ఇదంటే ఇలానే చెప్తూ ఉంటారు. అలానే కొంతమంది కరెంట్ అఫైర్స్ వదిలేస్తారు. ఫ్రెండ్స్ ప్రతిదీ ఇంపార్టెంటే. వరస్ట్ కేసులో కొద్దిగా దాని గురించి తెలుసుకోవాలి, లేదంటే ఏమవుతుందంటే వెనకబడిపోతాం అనమాట. సో కోర్ కాంపిటెన్సీ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, అట్ ద సేమ్ టైం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇక్కడ టార్టాయిస్ చేసినట్టు. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తుందంటే ఇప్పుడు వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు అనమాట. అంటే ఆ టార్టాయిస్ అని నెక్స్ట్ ఈ హెయిర్ కుందేలు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ కలిసి ఎంత స్పీడ్గా అంటే పాత్ చేంజ్ అయినా లేకపోతే ఆ రన్నింగ్ రేస్ని ఎంత స్పీడ్గా కంప్లీట్ చేయగలం అనేసి పెట్టుకుంటారనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే పాత్ అనేది ఆ కొలను చిన్న సరస్సు లాగా ఉంటుంది, ఆ కొలను అదే పెట్టుకొని ఆ పాత్ని చాలా స్పీడ్గా వెళ్ళాలనేసి పెట్టుకుంటారు అనమాట. ఫస్ట్ ఏం జరుగుతుందంటే కుందేలు ఆ కొలను వరకు ఎడ్జ్ వరకు కుందేలు టార్టాయిస్ మోస్తుంది. ఆఫ్టర్ దట్ కొలంలోనేమో టార్టాయిస్ కుందేలు మోస్తుంది అనమాట. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఆ కొలం దాటిన తర్వాత కుందేలు అనేది టార్టాయిస్ మోస్తుంది. ఇలా చాలా స్పీడ్గా కంప్లీట్ చేస్తాం అనమాట. సో అంటే దీని టీం వర్క్, గ్రూప్ స్టడీ అనేది ఎలా మనల్ని ముందుకు తీసుకెళ్తుందో ఈ పార్ట్ ఈ స్టోరీలోని ఈ పార్ట్ చెప్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే కోర్ కాంపిటెన్సీ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్ ఇన్ టీమ్ అండ్ సిచ్యువేషన్ లీడర్షిప్. ఇక్కడ మనం చూసుకుంటే రన్నింగ్ రేస్ స్టార్ట్ నుంచి కొలను ఎడ్జ్ వరకు కూడా కుందేలు అనేది లీడర్షిప్ తీసుకుంది. తర్వాత కొలను పార్ట్ వరకు అంటే కొలంలో స్విమ్ చేసే పార్ట్ వరకు కూడా టార్టాయిస్ అనేది లీడర్షిప్ తీసుకుంది. ఆఫ్టర్ దట్ అగైన్ కుందేలు లీడర్షిప్ తీసుకుంది. సో సిచ్యువేషన్ లీడర్షిప్ మనలో కూడా అంతే. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంత గ్రూప్గా ఫామ్ అవ్వాలన్నమాట, ఒక 2-3. సో దట్ అప్పుడేమవుతుందంటే సపోజ్ ఒక సబ్జెక్టు ఒకళ్ళు దాంట్లో సబ్జెక్టు వీక్గా ఉందనుకోండి, మిగిలిన వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇంగ్లీష్ అనేది కొంచెం సబ్జెక్ట్ వీక్గా ఉండొచ్చు, వాళ్ళ గ్రూప్ ఒక 5-6 గ్రూప్గా మెయింటైన్ చేశారనుకోండి, వాళ్ళ గ్రూప్లో ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అనమాట ఈజీగా. సో అలా సిచ్యువేషన్ లీడర్షిప్ తీసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం కోర్ కాంపిటెన్సీ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్ ఇన్ ఏ టీమ్, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇక్కడే కాదు ఫ్రెండ్స్, మన చూసుకుంటే సాఫ్ట్వేర్ జాబ్స్లో కానీ వాటిల్లో కానీ ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోర్ కాంపిటెన్సీ ఉంటుంది. లైక్ సంబడి టెస్టింగ్లో ఉండొచ్చు, ఇంకొంతమంది కోడింగ్లో ఉండొచ్చు, ఇంకొంతమంది డెవలప్మెంట్లో ఉండొచ్చు. సో ఇలా అందరు కలిస్తేనే ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారు అనమాట. సిమిలర్లీ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మనం గ్రూప్గా ఫామ్ అయితే ఖచ్చితంగా ఈ కోర్ కాంపిటెన్సీ అనేది మంచిగా యూటిలైజ్ చేసుకొని అందరూ గెలవచ్చు అనమాట. ఇట్ లీడ్స్ టు విక్టరీ.
నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మేము 11 మెంబర్స్ స్టార్ట్ చేసాము మా ప్రిపరేషన్. 11 మెంబర్స్ కూడా జాబ్ క్రాక్ చేశారనమాట. ఐఎమ్ హ్యాపీ టు షేర్ దట్ వన్. బికాజ్ చాలామంది ఇప్పుడు బ్యాంక్స్లో చేస్తున్నారు, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో చేస్తున్నారు, సీజీఎల్లో చేసేవాళ్ళు ఉన్నారు, రైల్వేస్లో ఉన్నారు. వీళ్ళు మేమంతా ఒక గ్రూప్గా ఉన్నాం అనమాట. సో నేను కూడా అంతే, ఒక మెయింటైన్ వన్ గ్రూప్. అండ్ ఆ గ్రూప్లో కూడా అచ్చం జాబ్ కొట్టడానికి ఫోకస్డ్గా ఉండే వాళ్ళని చేర్చుకోండి. సో దట్ మనం ఈజీగా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు, మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అండ్ మార్క్స్ కూడా పర్టికులర్ టెస్ట్ రాశారనుకోండి, ఆ మార్క్స్ కూడా షేర్ చేసుకోవడం ద్వారా ఎవరెవరికి ఎక్కడ ఏది మిస్ అవుతుంది అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు. ఐ హోప్ దిస్ స్టోరీ మోటివేట్స్ యూ, ఇన్స్పైర్స్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అండ్ అలాగే ఇలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లేదా లైఫ్లో కొంచెం మోటివేషన్ కావాల్సిన వాళ్ళు వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.